హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఒక స్టూడెంట్ యొక్క ప్రాబ్లం చెప్తాను, దాని యొక్క సొల్యూషన్ కూడా చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు, నోట్స్ ఎలా రాయాలో చెప్పండి అన్న, మాకు హెల్ప్ఫుల్ గా అంటారు. సిటే కాదు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అవుతున్నావు అంటే నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్లో ఏం రాయాలి అంటే, నువ్వు మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా లెక్చర్ జరిగిన తర్వాత కాన్సెప్ట్ అంతా కూడా వినేస్తావు కదా. సో కుదిరినంత కాన్సెప్ట్ రాయడానికి ట్రై చేయి. లేదు నేను ఆ కాన్సెప్ట్ అంతా రాసేంత టైం లేదు మాకు అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా కూడా రాసేయాలి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా రాసుకోవాలరా. ఇక్కడ కనపడే డిస్ప్లే చేసేటువంటి నోట్స్ ఎవరిది అనుకున్నావు? నాదే అది. ఓకేనా, నేను ప్రతి చాప్టర్ని డీటెయిల్డ్గా రాసుకుంటా అండ్ నేను ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. చూసుకోవచ్చు, నేను రెడ్ కలరు బ్లూ పెనరు అంటే నేను మొత్తం అన్నీ కూడా డీటెయిల్డ్గా రాసుకుంటూ వస్తా. ఎందుకంటే నాకు ఫ్యూచర్లో మరలా నేను చూసుకున్నప్పుడు నాకు ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది. సో నువ్వు ఇలా రాసుకోగలను, నాకు టైం ఉంది అంటే రాసుకో, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ నేను నాకు అంత టైం లేదు సార్, ఏం చేయమంటారు సార్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఒక చోట నోట్స్ అయితే రాసుకోరా. సో నోట్స్ రాసుకున్నావు అనుకో, నీకు రేపటి రోజున ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. ఈవెన్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నావు, రివిజన్ టైంలో అయినా యూజ్ అవ్వచ్చు. టైం ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది అనే టైంలో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ నోట్స్లే హెల్ప్ అవుతాయి. ఓకే, నువ్వు పెద్ద మెటీరియల్ తెచ్చేసి ఆ మెటీరియల్ అంతా ఆ టైంలో చదవలేవు. నువ్వు చదివేది ఏంటి, తక్కువ టైంలో ఎక్కువగా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అవ్వాలంటే ఇలా రాసుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, సో ఇలాగ నువ్వు డీటెయిల్డ్గా రాసుకోవాలనుకున్నా పర్లేదు, లేని ఇంపార్టెంట్ పాయింట్సే రాసుకుంటానన్నా పర్వాలేదు. రాసుకున్న తర్వాత మెయిన్లీ చూసుకోరా, నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్స్ ఏవైతే మ్యాటర్ రాసావో రాసిన తర్వాత దాని రిలేటెడ్గా సమ్స్ అయితే రాసుకోవాలి. దాని రిలేటెడ్గా నువ్వు ఏవైనా సమ్స్, నార్మల్ సమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ప్రాక్టీస్ చేసినవి రాసుకో. ఓకేనా, ప్రాక్టీస్ చేసినవి రాసుకో. ఓకే, లేదు జేఈ రిలేటెడ్లో కానీ ఎఫ్సెట్ రిలేటెడ్లో కానీ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఆ ప్రాక్టీస్ చేసింది రాసుకో. సో ఇలాగా నువ్వు కాన్సెప్ట్ వైజ్ రాసేసుకున్నావు అనుకోరా, అంటే మ్యాటర్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే పీవైక్యూస్ కూడా రాసుకుంటున్నావో, పీవైక్యూస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నావో అది నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హెల్ప్ అవుతుంది. బట్ నువ్వు వర్క్ పెట్టి, నువ్వు ఎఫర్ట్స్ పెట్టి రాసుకోవడమే. సో నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టి రాసుకుంటావో అది నీ బట్టి ఉంటుంది. ఓకేనా, బట్ ఎలా రాయాలి, కాన్సెప్ట్ రాసుకోవాలి. కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ రిలేటెడ్గా కుదిరితే ఎంసీక్యూస్ చేసుకో. ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అన్ని ఫార్ములాలు కవర్ అయ్యేటట్టు ఎంసీక్యూస్ చేసుకో. అండ్ పీవైక్యూస్ కూడా ఏమేమి అడుగుతున్నాడు అనేది కూడా ఒక చోట రాసుకున్నావు అనుకో, ప్రాక్టీస్ చేసుకున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా తర్వాత హెల్ప్ అవుతుందిరా. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి అనుకుంటున్నాను, ఏంటి అంటే నువ్వు ఈ నోట్స్ రాసేటప్పుడు ఏవైనా ఫార్ములాస్ ఉన్నాయి ఒక చోట రాసుకో. ఏవైనా బయాలజీ రిలేటెడ్గా చూసుకుంటే డయాగ్రామ్స్ ఉంటాయి పక్కన రాసుకో. ఏవైనా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మ్యాథ్స్ అయితే అలాంటివన్నీ ఒక చోట రాసుకో. సో నీకు క్లారిటీ వచ్చే విధంగా నువ్వు ఆ మ్యాటర్ని రాసుకోవాలన్నమాట. సో నువ్వు నోట్స్ రాసేటప్పుడు ఎలా పడితే మ్యాటర్ రాసుకోమని ఎలా రాసేయకూడదు. నీట్గా ఎలా రాసుకోవాలంటే నీకు క్లారిటీ రావాలి. అది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నువ్వు చూసినప్పుడు ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ నోట్స్ ఉండాలి. ఫార్ములాస్ అన్ని ఒక చోట పెట్టుకున్నా, ఆ ఫార్ములాస్ అన్ని తర్వాత చూసుకున్నావు అనుకో, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నా ఆ క్వశ్చన్స్ అన్ని చేసే విధంగా ఉండాలి. ఓకేనా, సో అలాగా నువ్వు ఒకసారి రాసుకుంటే నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోరా, నేను ఇప్పుడు ఒక రియాక్షన్ రాశాను, దాని రిలేటెడ్గా మెకానిజం అంతా కూడా డీటెయిల్డ్గా రాసుకుంటా. అక్కడ రియాక్షన్లో మెకానిజం ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ కూడా నోట్స్లో డీటెయిల్డ్గా ఉంటాయి. సో నా నోట్స్ చూసారు అంటే లైక్ ఎలాగుందిరా నీకు ఇక్కడ నోట్స్, ఏది మిస్ అవ్వదు. ఇదిగో మ్యాటరా ఉంది అండ్ అందంగా నీట్గా రాసుకున్నా. దాని తర్వాత ఎంసీక్యూసా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సా ఉన్నాయి. దానితో పాటుగా ఇక్కడ మెకానిజమ్స్ గట్ట కావాలి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనేది ఏదీ లేకుండా మ్యాక్సిమం ప్రతిదీ కూడా నేను నోట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. నేను ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ని చెప్పేటప్పుడు అదంతా రివైజ్ చేసుకుంటూ ఉంటా. నువ్వు కూడా ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సిన అవసరం వచ్చినా, చదవాల్సిన అవసరం వచ్చినా ఆ కాన్సెప్ట్ని నువ్వు అలాగా తిప్పావు అనుకోరా, దాంట్లో ఉండేటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కవర్ అయిపోద్ది, ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ అయిపోద్ది, ప్రతి ఇంపార్టెంట్ ఫార్ములా కూడా కవర్ అయిపోద్ది. సో దీన్ని నువ్వు బాగా యూజ్ చేసుకుంటేనే, నోట్స్ని బాగా యూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి ఇంకోటి కూడా చెప్పాలనుకుంటే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ రా, ఇవి ఎలాగ రాసుకోవాలో క్లారిటీ వచ్చింది కదా. దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నీకు ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెంట్గా పాయింట్లు ఉండాలి అన్నాను కదా. యాక్చువల్గా మనకు బ్యాచ్ ఒకటి ఉందిరా,
టీజీ ఎప్సెట్ తెలుగు 2027 బ్యాచ్ ఉంది. దీంట్లో మనకి షార్ట్ నోట్స్‌లు, మైండ్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంపార్టెంట్ పాయింట్‌లన్నీ ఒకే దగ్గర పెడతారు. ప్రతి లెసన్‌కి ఉంటది. ప్రతి సబ్జెక్ట్‌కి ఉంటాయి. ఓకేనా? బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ షార్ట్ నోట్స్‌లు, మైండ్ మ్యాప్సే కాదు, లైవ్ క్లాసెస్ జరుగుతాయి. క్లాస్ నోట్స్‌లు ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్‌లు ఇస్తారు. టెస్ట్‌లు ఉంటాయి. పీవైక్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఏఐ గురు సపోర్ట్ ఉంటుంది. 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఉంది. ఇలాగ చాలా ఫీచర్స్ అయితే నీకు ఉంటాయి. ఓకేనా? ఇది రెగ్యులర్ బ్యాచ్. ప్రెజెంట్ ఇప్పుడు గోట్ ఆఫర్స్ లో 22 లాస్ట్ డేట్ అమ్మా. అంటే ఎక్స్టెండ్ చేస్తారా, లాస్ట్ డేట్ 22 అంటే మేబీ రేపే. సో 1799 కే మనకి అవైలబుల్ గా వచ్చేస్తుంది. అదే ఇన్ఫినిటీ బ్యాచ్ వచ్చేటప్పటికి 2199 కి ఉందిరా. ఇంకొన్ని ఈ రెగ్యులర్ ఫీచర్స్ తో కంపేర్ చేస్తే ఇంకొన్ని ఎక్స్ట్రా హెల్ప్ఫుల్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? సో ఒక్కసారి అయితే చెక్ చేసుకో. లింక్స్ అన్ని బయోలో పెట్టేసాను. ఒక్కసారి వెళ్ళి అయితే చెక్ చేసుకో. ఖచ్చితంగా నువ్వు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, లైక్ ఎప్సెట్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎప్సెట్ జర్నీ.